బాబు, డబ్బు సంపాదించడం ముఖ్యమే, కానీ 10 పైసలైనా కూడా అది మనం కష్టపడి సంపాదించిందై ఉండాలి. చూడు బాబు, ఎప్పుడూ ఎవరి మీద ఆధారపడకూడదు. నీ కష్టార్జితంతోనే బ్రతకాలి, సరేనా? నేను ఎంతవరకు స్వయంగా సంపాదించుకుని తింటున్నాను. ఎవరిని 10 పైసలు మోసం చేసిందే లేదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐట్రేడర్స్ యువర్స్ పీపుల్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా మన గ్రూప్ సభ్యులందరికీ, మన కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదములు. మీరందరూ కూడా మన వీడియోని చూస్తున్నందుకు, మమ్మల్ని ట్రస్ట్గా నమ్మినందుకు, మమ్మల్ని ఎంతగో ఆదరిస్తున్నందుకు, అలాగే మన యూట్యూబ్ ఛానల్ని, అలాగే మన వాట్సాప్ గ్రూప్ని, టెలిగ్రామ్ ఛానల్ని కూడా జాయిన్ అయినందుకు, మిగతా వారికి కూడా షేర్ చేస్తున్నందుకు కూడా మీకు ధన్యవాదాలు తెలుపుతూ, ఇకపోతే పార్ట్ 1 సిద్రా ఆల్రెడీ మీకు నేను ఇంతకుముందు దీనికన్నా ముందు వీడియోలో మీకు క్రిస్టల్ క్లియర్గా సిద్రాలో ఏం జరుగుతుంది, ఏమేం జరుగుతున్నాయి, మార్కెట్లో ఎలా ఇబ్బంది పెడుతూ జనాలని మోసం చేస్తున్నారో మీకు క్రిస్టల్ క్లియర్గా తెలియపరచడం జరిగింది. ఎప్పుడైతే బ్లాక్ మార్కెట్లో బ్లాక్ గాళ్ళు ఉంటారో, ఆ యొక్క వైట్ మార్కెట్ని బ్లాక్లో రేస్ చేయడానికి చెత్త మెసేజ్లని పెట్టి అందరినీ ఇబ్బంది పెడుతూ ఆ యొక్క ప్రైజ్ని డౌన్ చేయడానికి, మరియు ఆ యొక్క సిద్రా కాయిన్స్ని వాళ్ళ దగ్గర ఉన్నాయి అమ్ముకోవడానికి చాలా భయాందోళన చేస్తూ వాళ్ళు ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. అలాగే ఇప్పటికి కూడా పై కాయిన్ మార్కెట్ వాల్యూకి మనం తీసుకోవడం జరుగుతుంది, మార్కెట్ వాల్యూకి మనం ఇవ్వడం జరుగుతుంది. కానీ వాళ్ళు తెలియని వాళ్ళ దగ్గర దాంట్లో సగం ప్రైస్కి తీసుకోవడం, సగం ప్రైస్ నుంచి తీసుకుని ఎక్కువ ప్రైస్కి అమ్ముకోవడం చేయడం జరుగుతుంది. కాకపోతే ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా నిజాలు చెప్పేది కేవలం మీ ఐట్రేడర్స్ మాత్రమే. ఈ ఐట్రేడర్ ఛానల్ పీపుల్ ఛానల్, ఇది లేనివాడి ఛానల్, ఒక సామాన్యుడి ఛానల్, ఒక బీదవాడి ఛానల్. ఈ ఛానల్ మీ గురించి పెట్టిందే. మీరందరూ కూడా ఈ క్రిప్టో న్యూస్ని తెలుసుకోవడానికే మనం ఈ ఛానల్ పెట్టడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇక మనం పై విషయంలోకి వెళ్ళిపోదాం. మీకు థంబ్నెయిల్లో చూపించినట్టు మ్యాక్డి అంటే మామూలు విషయమైన క్రిప్టో న్యూస్ కాదు అది. మీరందరికి కూడా ఇప్పుడు నేను ఈ యొక్క న్యూస్ని మీకు చూపెట్టడం జరుగుతుంది. అది చూపించే ముందు పై 3 రోజుల కిందట, సుమారు 2.5 రోజుల కిందట $0.47కి వెళ్ళడం జరిగింది. అక్కడ నుండి ఇంకా దూసుకెళ్తూ పైకి వెళ్ళడం జరిగింది. ఈ యొక్క పై కాయిన్ మనకు ఎంతో లాభాలు ఇచ్చింది. అలాగే నష్టపోయే వాళ్ళు తక్కువ ప్రైస్ అమ్ముకుని నష్టపోవడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క ప్రైజు మనకు ఎలా ఉంటుందంటే, ఆల్రెడీ కన్సెన్సివ్ ప్రోగ్రామ్ 2 రోజుల ముందు $1.62కి ఇది రీచ్ అయింది. ఇప్పుడు కూడా కేవలం దీన్ని డౌన్ అవ్వడం కారణం కూడా మళ్ళీ ఒక జూన్ 28న మళ్ళీ ఒక సమస్య వచ్చి పడింది. ఆ యొక్క ప్రాబ్లంని క్లియర్ చేసుకుంటూ, అలాగే ఆ యొక్క ప్రాబ్లంని ముందుకు తీసుకెళ్తూ వీళ్ళు ఈ కాయిన్ ప్రైజు పెరిగేలా చూడడం జరుగుతుంది. అయితే ఈ ప్రైజు ఎక్కడి వరకు వెళ్తుందో అనేది మీ అందరికి కూడా చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుండి కూడా ఇక్కడ వరకు ఆగకుండా పెరుగుతూనే ఉంది. దీని అర్థం అతి త్వరలో మ్యాక్సిమం 1.2 నుంచి 1.5 వరకు వెళ్ళే అవకాశం ఉంది. ఈ నెలాఖరు లోపు, లేకపోతే దానికన్నా 2 రోజుల ముందే వెళ్ళడం జరుగుతుంది. ఇకపోతే ఫ్రెండ్స్, మీకు ఆ న్యూస్ కూడా చూపెట్టడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కాయిన్ స్పీకర్ keynotes, a positive shift the global macro developments such as program in the US-China trade deal could bolster market sentiment for Picoin.
ఇవన్నీ ఇప్పుడు మనం చదివి మీకు చెప్పాలన్నా మీకు డైరెక్ట్గా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మీకు MACD ఇక్కడ నేను రెడ్ మార్క్తో చూపెట్టడం జరిగింది. MACD అంటే అర్థం, దాని యొక్క అర్థం ఇక్కడ క్రిస్టల్ క్లియర్గా వాళ్ళు చూపెట్టడం జరిగింది. యాజ్ పర్ ది మూవింగ్ యావరేజ్ కన్వర్జేషన్ డైవర్జేషన్ ఇండికేటర్. ఇది ఒక MACD వీళ్ళు సపోర్ట్ చేస్తూ ఈ ఇండికేటర్ని పైకి తీసుకెళ్ళడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే కన్సెన్సివ్ ప్రోగ్రామ్ ముందు రోజు కూడా వీళ్ళు ఇదే తెలియపరిచారు. కాకపోతే 1.62కి 1.20 నుంచి 1.30 నుంచి 1.62కి వెళ్ళడానికి కేవలం 45 to 60 సెకండ్సే పట్టింది. ఎలా అయితే అప్ అయిందో అలాగే డౌన్ అవ్వడం జరిగింది. కాబట్టి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఈ యొక్క సిగ్నల్స్ ని అది ఎప్పుడు కూడా ఒకే సపోర్ట్ లో ఈ రెడ్ మార్క్ లో ఉండడం జరిగింది. ఈ రెడ్ మార్క్ ఏదైతే ఉందో ఇక్కడి నుంచి కూడా ఈ కోణం నుంచి ఈ కోణం వరకు కూడా ఒక్కటేగా ఉండడం జరిగింది. ఇక్కడ నుండి ఇంకా సిగ్నల్స్ పైకి వెళ్ళడం వాళ్ళు చూపెట్టడం జరిగింది. కాకపోతే మనం జాగ్రత్తగా ఉండి ఈ యొక్క June 28 2 రోజుల ముందు నుండి జాగ్రత్తగా చూసుకుంటూ దాని వాల్యూ పెరిగినప్పుడు మీరు సెల్ అవుట్ కొట్టుకుని మీ డబ్బుల్ని మీరు జాగ్రత్త పరుచుకుంటారని చెప్పి తెలియపరుస్తున్నాను. MACD అంటే మామూలు స్పీకర్లో మామూలు న్యూస్ కాదు. ఈ న్యూస్ ఎలాంటి న్యూస్ అంటే వాళ్ళు ఖచ్చితంగా అయితేనే వాళ్ళు తెలియపరుస్తారు. కాబట్టి ఫ్రెండ్స్ మీరందరూ కూడా జాగ్రత్తగా మీ కాయిన్స్ ని భద్రపరుచుకుని ఇలాంటి న్యూస్ చూడడానికి మీరు మోటివేషన్ చేయండి. ఇక్కడ చూడండి, టామ్ క్యాబ్ పై టు 1.5 పై బ్రోక్ ఏ మేజర్ ట్రెండ్ లైన్ ఆన్ హీ 4 hours time frame and it's been traveling off a while. The could be preparation for a big rise. Buckle up, let's warm up the engines. Good luck. వీళ్ళు ఇతన్ని చూసుకోండి, ఇతన్ని మనం ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా మన రూపాయి పెరగడం జరుగుతుంది. ఇతను మామూలు వ్యక్తి కాదు, మిలినియర్లో బిలినియర్. అతను కూడా ఇలాంటి ప్రాజెక్టులో ఇన్వెస్ట్మెంట్ చేశాడు అంటే మామూలు వ్యక్తిగా ఎవరు కూడా ఊరికే ఇన్వెస్ట్మెంట్ చేయరు. దానివల్ల లాభం ఉంటేనే చేయడం జరుగుతుంది. ఇకపోతే అందరూ GCCV ఎప్పుడు వస్తుందని చెప్పడం జరుగుతుంది. ఫ్రెండ్స్ GCCV రావాలి అంటే ఆ యొక్క దానికి ముందుకు వెళ్ళడానికి దీంట్లో ఉన్న ప్రాజెక్ట్స్కి మనం June 28న ఈ డామిన్స్ మొత్తం కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆ డామిన్స్ రిలీజ్ అయినప్పుడు ఏ ప్రాజెక్టులు ఎలా మూమెంట్స్ ఇస్తాయో దాన్ని బట్టి డెవలప్ అవుతూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇది ఇప్పుడప్పుడే అవ్వదు, కొంత సమయం పడుతుంది. ఆ సమయం వరకు ఈ GCB వాల్యూ రావాలంటే మనం వేచి ఉండాల్సిందే. $314.159 రావాలంటే ఇంకా కొంత సమయం మనం వేచి ఉండాల్సిందే. నాకు తెలిసినంత మాత్రాన నెక్స్ట్ బుల్ రన్కి $20 నుంచి $50 వెళ్ళే అవకాశం ఉందని నా ఎక్స్పెక్టేషను. ఖచ్చితంగా వెళ్ళాలి. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు బుల్ రన్ మార్కెట్ డౌన్ అప్ డౌన్ అవుతూ ముందుకు వెళ్తుంది. కావున దీన్ని మీరు జాగ్రత్తగా పరుచుకుని అలాగే మీ పాస్పరెస్ మీ పై బ్రౌజర్లో వ్యాలెట్లో ఉన్న పాస్పరెస్ని జాగ్రత్తగా పెట్టుకుని మీరు వీలైనంత వరకు ఫింగర్ ప్రింట్ లాక్ తోటే ఓపెన్ చేయడం చూసుకోండి. చాలా ఫిషింగ్ అటాక్స్ జరుగుతున్నాయి, చాలా మంది స్కామర్స్ ఉన్నారు. ఏదన్నా మెసేజ్ నొక్కినట్లయితే మీరు ఆ ఫింగర్ ప్రింట్ టచ్ అవ్వదు. నేను చెప్పే విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించి వినండి. మీ యొక్క పై వ్యాలెట్ అడ్రస్లో ఎప్పుడైతే మీరు ఫింగర్ ప్రింట్ ఉన్న మొబైల్ని యూజ్ చేస్తారో ఖచ్చితంగా ఆ మొబైల్కి ఫింగర్ ప్రింట్ టచ్ అవ్వగానే అది ఓపెన్ అవ్వాలి. అలా ఓపెన్ అవ్వకపోతే మీరు పొరపాటును కూడా మీ పాస్పరేస్ని అక్కడ ఎంటర్ చేసినట్లయితే అవతల వాళ్ళకి మీ పాస్పరేస్ వెళ్ళిపోవడం జరుగుతుంది. అది ఎప్పుడైతే తనకు వెళ్ళిపోవడం జరుగుతుందో మీ దగ్గర ఉన్న
కాయిన్స్ కూడా ఖాళీ అయిపోతాయి. ఎప్పుడైతే మీ ఫింగర్ ప్రింట్ పెట్టడం జరుగుతుందో అప్పుడు మీ ఫింగర్ ప్రింట్ తో ఓపెన్ అవ్వకపోతే మీ మొబైల్ ని స్విచ్ ఆఫ్ చేసేసి రీస్టార్ట్ చేయండి. అప్పుడు పై బ్రౌజర్లోకి వెళ్ళి ఫింగర్ ప్రింట్ తో మాత్రమే ఆన్ చేయండి. మీరు పాస్పరేస్ సర్లే అని మీరు పాస్పరేస్ ఎంటర్ చేస్తే కంపల్సరీగా దుష్టుల వ్యక్తికి వెళ్ళిపోవడం జరుగుతుంది. కావున ఫ్రెండ్స్, నేను చెప్పింది ఒక్కసారి ఆలోచించి ఒకసారి రీట్రై చేసి చూడండి. కంపల్సరీగా మీ ఫింగర్ ప్రింట్ టచ్ అవ్వకపోతే మీ మొబైల్ని రీస్టార్ట్ చేయండి. మళ్ళీ ఆన్ చేసినప్పుడు మీరు మీ యొక్క ఫింగర్ ప్రింట్తో పై బ్రౌజర్ వ్యాలెట్ని ఓపెన్ చేయండి. అప్పుడు ఓపెన్ అయ్యింది అనుకోండి, మీరు అప్పుడే అర్థం చేసుకోవాలి అది ఫిషింగ్ అటాక్కి గురయ్యిందని చెప్పి. మీరు ఎప్పుడైతే పాస్పరేస్ని ఎంటర్ చేస్తారో ఖచ్చితంగా వాడికి వెళ్ళిపోతుంది. మీ దగ్గర ఉన్న పై కాయిన్స్ జీరో అయిపోతాయి. ఇకపోతే మార్కెట్లో వ్యాపారాలు లేవని ఏడుస్తున్నారు. మన కాళ్ళ మీద మనం నిలబడి మన కాళ్ళ మీద మనం కష్టపడుతూ మనం డబ్బుని సంపాదించుకోవాలి. కానీ జనాల కడుపు కొడుతూ డబ్బు సంపాదించాలంటే ఈ రోజు సంపాదించగలవు, రేపు సంపాదించగలవు, ఎల్లుండి సంపాదించగలవు, కానీ నిద్ర ఎలా పడుతుందో కానీ మనకైతే తెలియదు. ఎందుకంటే ఊరికే వచ్చే డబ్బులతో జలసాలు ఎంతైనా చేయొచ్చు. కష్టపడి వచ్చే డబ్బుతో దాని విలువ ఏంటో తెలుస్తుంది, దాని వాల్యూ ఏంటో తెలుస్తుంది. మనం మన కుటుంబాల గురించి కష్టపడుతూ ఇలాంటి ప్రాజెక్టులని మనం కనుగొని ఇలాంటి ప్రాజెక్టులో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం మొదలుపెట్టాం. మనం మన కుటుంబానికి పెద్ద దిగ్గా ఉన్నప్పుడు మనం నిరసపడిపోతే మనకి చాలా బాధగా ఉంటుంది. మనని చూసి మన ఇంట్లో వాళ్ళు కూడా బాధపడడం జరుగుతుంది. కాబట్టి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మొద్దో మీరే ఆలోచించుకోండి. ఐ ట్రేడర్స్ అంటే ఒక సంస్థ, ఐ ట్రేడర్స్ అంటే ఒక కమ్యూనిటీ, ఐ ట్రేడర్స్ అంటే పీపుల్స్ ఛానల్, ఒక లేనివాడి ఛానల్, ఒక బీదవాడి ఛానల్. ఇకనైనా సిద్రాలో మీరు సిద్రా కాయిన్స్ కొనేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మీ ఐ ట్రేడర్స్ వారిని సంప్రదించి మీరు కొనుక్కోమని తెలియపరుస్తున్నాను. సిద్రా కాయిన్స్ బయట ఎక్కడ కూడా తక్కువకి ఇచ్చినా, బయట ఎక్కడ కూడా మిమ్మల్ని ఏ దానికైనా గురి చేసినా మా దగ్గర తీసుకోండి మేము తక్కువ ప్రైస్కి ఇస్తామని చెప్పినా మీరు వాళ్ళ మాటలు నమ్మమాకండి. ఎందుకంటే రేపు మీకు డబ్బులు కావాలంటే వాళ్ళకి అమ్మితే వాళ్ళు డబ్బులు ఇవ్వరు. మీ ఐ ట్రేడర్స్ వారు మాత్రమే మీకు డబ్బులు ఇవ్వగలదు. ఈ ఐ ట్రేడర్స్ మాత్రమే మీ దగ్గర సిద్రా కాయిన్స్ కానీ ఏ కాయిన్స్ ఉన్నా కానీ తీసుకోగలదు. సిద్రా కాయిన్ రిలీజ్ అయిన తర్వాత వీళ్ళందరూ కూడా ఎక్కడో ఉంటారు. మీకు డబ్బులు కావాల్సి వస్తే పరిగెత్తాలి. మీరు మీ ఐ ట్రేడర్స్ నమ్ముకోండి. మీ ఐ ట్రేడర్స్ మీరని చెప్పి అందరికి తెలియపరచండి. ఇది పీపుల్ ఛానల్ అని చెప్పి మీరు అందరికి తెలియపరుస్తారని చెప్పి. ఇకపోతే నెక్స్ట్ పార్ట్ 2 వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ పార్ట్ 2 వీడియోలో మన ఎంబీపీ కాయిన్, సతోషి కోర్, క్యాస్పా గురించి చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్. आपको डर नहीं लगता? डर? जो लोग डर कर जिंदगी गुजारते हैं वो उम्र भर जीना शुरू ही नहीं करते।